దయ చూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా. నీ ప్రేమ కనుగొనుచు దేవా నేనొచ్చితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నేనొచ్చితిని. యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రియులందరికీ శుభాలు. దేవుని వాక్యంలో నుంచి మార్కు సువార్త 9వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 9వ అధ్యాయం 30 నుంచి మనం విందాం. వారక్కడి నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచుండిరి. అది ఎవనికిని తెలియట ఆయనకి ఇష్టం లేకపోయాను. యేసు ప్రభు ఆ తాబోరు కొండ నుండి దిగి అక్కడ అపవిత్రాత్మతో పీడింపబడుతున్న ఆ యవనస్తుని విడిపించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన గలిలయ ప్రాంతానికి వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన వెళ్తుంది ఎవరికి తెలియొద్దు అనుకున్నాడు. ఏలనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారాయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను. యేసు ప్రభు తన శిష్యులతో ఆయన సమయాన్ని గడిపినట్లుగా మనం గమనిస్తాం. ప్రభు తన శిష్యులని తర్ఫీదు చేస్తున్నాడు. జరగబోయే సంగతులు వారికి తెలియచేస్తూ వారిని విశ్వాసంలో వారిని సిద్ధపరుస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఆయన దగ్గరుండి అనేక సంగతులు తన శిష్యులకి ఆయన నేర్పించాడు. ముఖ్యంగా యేసుక్రీస్తు శిలువ మరణం గురించి ప్రభు తెలియచేస్తూ వచ్చాడు. మార్కు సువార్త 8వ అధ్యాయంలో మొట్టమొదటిగా యేసు ప్రభు శిలువ మరణం గురించి 31వ వచనంలో మనం చూస్తాం. ఆ తర్వాత 9వ అధ్యాయము 9వ వచనంలో రెండవసారి ఆయన శిలువ మరణము గురించి, ఆయన పునరుత్థానుడవుతాడని 3వ దినాన తిరిగి లేస్తాడన్న సంగతి 9:9లో మనం చూస్తాం. అదే మార్కు సువార్త మరి 9వ అధ్యాయంలోనే 3వసారి యేసు ప్రభు తన శిష్యులకు తెలియజేస్తున్నాడు. మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారాయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను. 3 దినాలకి ఆయన లేచును, ఆయన లేస్తాడు. శిష్యులకి ఎన్నిసార్లు చెప్పినా ఈ సంగతి వారికి అర్థం కాలేదు. కారణం ఏంటంటే ఆ సంగతిని దేవుడు వారికి మరుగుగా ఉంచాడంట. లూకా సువార్తలో ఆ మాట మనం చూస్తాం. వారు ఆ మాటలు గ్రహించలేదు, కానీ ఆయన అడుగ భయపడిరి, అడటానికి కూడా భయపడ్డారు. ఆ తర్వాత ఒక ప్రత్యేకమైన సన్నివేశాన్ని ఇక్కడ మనం చూస్తాం. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకరితో ఒకడు వాదించిరి గనుక. అంతవరకు యేసు ప్రభు తన మరణాన్ని గురించి, ఆయన పునరుత్థానం గురించి తెలియజేస్తున్నప్పుడు శిష్యులలో మరి ఎవరికి వచ్చిందో ఆలోచన, ఎవరు గొప్ప అని శిష్యుల మధ్యలో వాదం జరిగినట్లుగా చూస్తాం. నేను గొప్ప లేక పేతురు గొప్ప? వాళ్ళు తమకు తాము గొప్పవారు అనుకుంటున్నారు. బహుశా ఇలా అనుకుందాం, యూదా ఇస్కరియోతు ఆయన దగ్గర డబ్బు సంచుంది కాబట్టి యేసు ప్రభు నన్ను నమ్మి నాకు డబ్బు సంచిచ్చాడు కాబట్టి నేనే గొప్ప అనుకుంటున్నాడు యూదా ఇస్కరియోతు. ఆ తర్వాత పేతురు అంటాడు, ప్రభు నన్ను ధన్యుడు అన్నాడు కాబట్టి నేనే మీ అందరిలో నేనే ఎక్కువ సార్లు ప్రభుతో మాట్లాడాను, నేనే గొప్ప అనుకున్నాడేమో పేతురు. ఆ తర్వాత యోహాను, నేను యేసు రమ్మును అనుకునేవాడిని, యేసు నన్ను ఎక్కువ ప్రేమిస్తాడు కాబట్టి నేనే గొప్ప అని యోహాను అనుకుంటున్నాడు. రకరకాలుగా శిష్యులు నేను గొప్ప అని వాదించుకుంటున్నారు. అప్పుడు యేసు ప్రభు ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గురించి వాదించుకుంటారని వారిని అడగగా వారందరూ ఊరుకున్నారు. యేసు ప్రభు వినట్టుగానే వింటున్నాడు. నేను గొప్ప అని మాట్లాడుకుంటున్న మాటలు యేసు ప్రభు చెవులో పడుతున్నాయి. కానీ యేసు ప్రభు వీరికి ఈ సందేశాన్ని నేర్పించాలి, వీరికి ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్పించాలి అని ప్రభు ఎలా నేర్పించాడో మనం చూద్దాం. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటి వాడై ఉండగోరని ఎడల వారందరిలో కడపటి వాడును అందరికీ పరిచారకుడినై ఉండవలనని చెప్పి,
ఏమండి, మొదటివాడుగా నేను ముందుండాలి, నేనే ముఖ్యం అని ఎవరైతే అనుకుంటారో వారు కడపటివాడిగా ఉండాలి, అందరికీ పరిచారకుడిగా ఉండాలి అని చెప్పాడు. గమనించండి, దేవుని రాజ్యానికి లోకానికి చాలా వ్యత్యాసం ఉంది. దేవుని రాజ్యములో మనుషు రాజ్యానికి భిన్నంగా ఉంటుంది. మనుషుల్లో ముఖ్యుడిగా ఉండగోరువాడు అందరికీ ముందు కనబడాలని చూస్తాడు. కడపటిగా ఉండేవారిని లోకం గుర్తించదు. కానీ నా ప్రభు కడపట ఉన్నవారిని, పరిచారకుల్ని ప్రభు గుర్తిస్తాడు. దేవుని రాజ్యములో వారే గొప్పవారు, వారే మొదటివారు అని ప్రభు తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. ఈ సందేశాన్ని వారికి అర్థమవటానికి ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్య నిలబెట్టి వారిని ఎత్తి కౌగిలించుకొని, ఇట్టి చిన్న బిడ్డలో ఒకరిని నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు. చిన్న బిడ్డల్ని చాలామంది తృణీకరిస్తారు. వీడికి ఏం తెలుసు, వీడు చిన్నోడు, వీడికి ఏం చేత కాదు అని చిన్న బిడ్డల్ని తృణీకరిస్తుంటారు. చిన్న బిడ్డల విషయంలో బాధ్యత తీసుకోరు చాలామంది. ఇప్పుడు దేవుని కృపను బట్టి పిల్లల పరిచర్య ఆయా సంఘాల్లో చూస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది. కానీ సంఘాలలో చిన్న పిల్లల పరిచర్య నిర్లక్ష్యం చేయబడుతుంటుంది చాలా సందర్భాల్లో. ఎందుకు? వారికి విలువ లేదు. వారంతగా విలువైన వారిగా సంఘాలలో ఎంచబడరు. కానీ నేటి పిల్లలు రేపటి సంఘం, నేటి పిల్లలు రేపటి నాయకులు. అందుకనే భారతదేశంలో మాట ఉంది, నేటి బాలలే రేపటి పౌరులు అని. అవును, నేటి పిల్లలే రేపటి సంఘం, రేపటి నాయకులు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ చిన్న బిడ్డ ద్వారా యేసుప్రభు శిష్యులందరికీ ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును. ఈ చిన్న బిడ్డను చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే. ప్రభు చిన్న బిడ్డలాంటి మనసు కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. చిన్న బిడ్డలాగా ఉండాలని కోరుకోవట్లేదు. చైల్డ్ లైక్ వేరు, చైల్డిష్ వేరు. చిన్న పిల్లల మనస్తత్వం వేరో, చిన్న పిల్లల్లాగా వ్యవహరించడం వేరు. దేవుని బిడ్డలుగా ఉన్నతమైన స్థానాన్ని కోరుకోవటానికి ఆశపడద్దు. దీన మనస్సు కలిగి దేవుని మహింపరచడానికి మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. నన్ను చేర్చుకున్నవాడు నన్ను గాక నన్ను పంపిన వానిని చేర్చుకున్నాడని వానితో చెప్పాను. ఘనత లేని వాడిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లే, నన్ను చేర్చుకుంటే నన్ను పంపిన వాడిని చేర్చుకున్నట్లే అని ప్రభు ఆ చిన్న బిడ్డ ద్వారా ఆ పెద్దలందరికీ, శిష్యులందరికీ ప్రభు ఒక చక్కని పాట నేర్పిస్తున్నాడు. చిన్న బిడ్డల్లో కల్మషం ఉండదు, చిన్న బిడ్డల్లో స్వార్థం ఉండదు. చిన్న బిడ్డలు త్వరగా విశ్వాసం ఉంచుతారు. చిన్న బిడ్డలు త్వరగా మర్చిపోతారు. చిన్న బిడ్డల్లో కల్మషం ఉండదు. గొడవ పట్టిన కాసేపటికి స్నేహితులైపోతారు. వారి మనస్సు నిర్మలంగా ఉంటుంది. కాబట్టి చిన్న బిడ్డలు దేవుని దృష్టిలో ఎంతో విలువైన వారు. చిన్న బిడ్డల్ని నా యొద్దకు రానియండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని కూడా ప్రభు చెప్పాడు. ప్రియదేవుని బిడ్డలారా, చిన్న బిడ్డల పరిచర్యని మనం ప్రేమిద్దాం. ఇదిగో చిన్న బిడ్డల నుండి పెద్దవారు నేర్చుకోవాల్సిన వారై ఉన్నారు. చిన్న బిడ్డలు వీరి కొరకు దేవుని దూతలు దేవుడు వీరి కొరకు ఉంచాడంట. దేవుని చిత్తమైతే తర్వాత విషయాల్ని మనం ముందుకు నేర్చుకుందాం. దేవుడి మాటలు దీర్చునిగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడకు దేవ సర్వాధికారికి స్తోత్రాలు. వెతబడిన మాటలు మందరు హృదయ నీరుకట్టి ఫలింప చేయండి. అవును, పెద్దలకు బోధించటానికి చిన్న బిడ్డని వాడుకొని ఒక గొప్ప సందేశాన్ని శిష్యులకు నేర్పించినట్లుగా మేము చూసాం. కాబట్టి మేము కూడా ప్రభువా గొప్పవారిగా ఉండాలని ఆశపడకుండా నీ దృష్టిలో యోగ్యులుగా ఉండాలని ఆశపడేవారిగా చేయండి. నీ మనస్సు కలిగి ఉంటకు సహాయపడమని వెతబడిన మాటలు మందరు హృదయ నీరుకట్టి ఫలింప చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.